చిన్న కథ కాదు. గెలుచు పాధిపతి సాటి లేని ఘనుడైనా నీరజాక్షి అలిగే వేళ నుడి విల్లు ముడి వంచగలడా సడే చాలు శత సైన్యాలు నడిపే ధీరుడైనా వసుధావాణి మిథిలావేణి మది వెనుక పలుకు పలుకులెరుగగలడా నీలి మేఘములలో ధరణి తేజం నయనాంతరంగములలో వననీనాదం సిగురాకు సన్నగ ఊగిందే చిన్నదాని సెంగుని ఊపిందే సిలకో ఓ సిలకా సిలకో మల్లి కోవంటి కొండ మల్లి గుండెలు గుండు మల్లి జామైతే జాజి మల్లి సోకులు సూది మల్లి నాజుకు నాగమల్లి సందెల్లు సుక్క మల్లి కవ్వించే కన్నె మల్లి ఎన్నెల్లు ఎర్ర మల్లి అందాల బొండు మల్లి అందాల బొండు మల్లి అందాల బొండు మల్లి సూర్యుడే సూర్యుడే సూపుల్లో సూర్యుడే మా పల్లెల్లోనే సేరాడే ఎర్రాని సూర్యుడే కుర్రాని సూర్యుడే ఎదలోన సీకటి ఎరాడే ఇన్నాళ్ళు లేదే నెల నేడే ఆకాశం అవుతున్నదే నీ నింగిలోనే అమాయకాడే వెలుగేదో నింపాడే భళ్ళుమంటూ నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా కథ ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేయిరా నీ తరమిదిరా అని తరమిదిరా అని చాటేయిరా పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఓ భళ్ళు వండు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళన
మంచి శిఖర మంచు ముత్తిడి మట్టి నేలనే ఎర్ర బొట్టు దిద్ది ఎండి మేఘం మెరిసిందే పచ్చాని సీర కట్టి పంట సేనే మురిసిందే పరదాలే తీసేద్దాం దిగి దిగి దిత్తాం దిత్తాం దిత్తా ఏ మబ్బు వెనక ఏ సినుకు ఉందో ఏడారాలునో ఏ తవ్వలోనా మలుపు ఉందో ఏడాగును సాగును ఏ ఎండల్లో దాగి 7 రంగుల్లో ఆ హరివిల్లే పుట్టను కదా ముల్లైనా పూలైనా కొమ్మకు పోసె కదా గిర్ర 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 గింగిరాగిరే సర్ర 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 పొంగరాలివే జర్ర 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 సుట్టు తిరిగలే అందాల భూమి సూర్యునిలా గిర్ర 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 గింగిరాగిరే తుర్రు 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 తోట పిట్టలే చెర్ర 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 ఎగిరిపోవులే రయ్యంటూ రాయి ఒడిసెల్లా ఎర్ర బొట్టు దిద్ది ఎండి మేఘం మెరిసిందే పచ్చాని సీర కట్టి పంట సేనే మురిసిందే పరదాలే తీసేద్దాం దిగి దిగి దిత్తాం దిత్తాం దిత్తా ఏ మబ్బు వెనక ఏ సినుకు ఉందో ఏడారాలునో ఏ తవ్వలోనా ఏ మలుపు ఉందో ఏడాగును సాగును ఏ ఎండల్లో దాగి 7 రంగుల్లో ఆ హరివిల్లే పుట్టను కదా ముల్లైనా పూలైనా కొమ్మకు పోసె కదా గిర్ర 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 గింగిరాగిరే సర్ర 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 పొంగరాలివే జర్ర 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 సుట్టు తిరిగలే అందాల భూమి సూర్యునిలా గిర్ర 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 గింగిరాగిరే తుర్రు 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 తోట పిట్టలే చెర్ర 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 ఎగిరిపోవులే రయ్యంటూ రాయి ఒడిసెల్లా వాకిట్లో సిరిమల్లె చెట్టేమో పిల్లగా పూసింది కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి కొప్పున పూలు గుప్పే తంతెందుకండి కోదండ రామయ్య వస్తున్నాడండి నానన ననన నానన ననన నానన ననన నానన మేఘాల్లో సన్నాయి రాగం మోగింది మేళాలు తాళాలు వినరండి సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది శ్రీరస్తు శుభమస్తు అనరండి అచ్చు తెలుగింట్లో పెళ్లికి అర్థం చెప్పారంటూ మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ చెవులంతా కొట్టేలా జరిపిస్తామండి అందాల కుందనపు బొమ్మవని జత చేరుకున్న ఆ చంద్రుని వందేల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి
వినయపూర్వక నమస్కారాలు. నా పేరు తరణి. నా పేరు కేతన. నా పేరు యశస్విని. ఈ శుభ సందర్భంలో మీ అందరి ముందు భోగి పండుగ గురించి కొన్ని మాటలు చెప్పేందుకు అవకాశం కల్పించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. భోగి పండుగ మన భారతదేశంలోని ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఇది ముఖ్యంగా తెలుగు ప్రజలు ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ. భోగి పండుగ మకర సంక్రాంతి పండుగకు ముందు రోజు. ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటాము. ఈరోజు శీతాకాలానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఆశలు కొత్త ఆశయాలతో ముందుకు సాగాలని మనకు సందేశం ఇస్తుంది. భోగి పండుగ ప్రధానంగా కొత్త జీవితానికి ఆరంభం అని చెప్పవచ్చు. ఈ రోజున మనం పాత ఉపయోగం లేని వస్తువులను భోగి మంటలో వేస్తాము. ఇప్పుడు నా స్నేహితురాలు కేతన మరికొంత చెప్పబోతుంది. ఇది కేవలం పాత వస్తువులను కూల్చడం మాత్రమే కాదు, మన జీవితంలో ఉన్న చెడు అలవాట్లు ఆలోచనలు కూడా విడిచిపెట్టాలని సూచిస్తుంది. కొత్త ఆలోచనలతో మంచి గుణాలతో జీవితాన్ని ప్రారంభించాలనే సందేశం భోగి మనకు ఇస్తుంది. భోగి పండుగకు ప్రత్యేక ఆకర్షణ భోగి మంటలు. ఉదయం తెల్లవారుజామునే గ్రామాల్లో పట్టణంలో భోగి మంటలు వెలుగుతాయి. పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఆ మంటల చుట్టూ చేరి ఆనందంగా గడుపుతారు. ఈ మంటలు చలిని దూరం చేసి మన హృదయంలో ఉత్సాహాన్ని నింపుతాయి. కుటుంబ సభ్యులు పొరుగువారు కలిసి ముచ్చటిస్తూ పండుగను జరుపుకుంటారు. భోగి పండుగ ప్రత్యేకత. భోగి పండుగ వ్యవసాయానికి కూడా ఎంతో ప్రాముఖ్యమైన కలిగి ఉంది. రైతులు తమ పొలాలు పండిన పంటలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ పండుగను జరుపుకుంటారు. ఇది ప్రకృతి మనకు ఉన్న అనుబంధాల గురించి, ప్రకృతి మనకు ఇచ్చే వరాలు గౌరవించాలని కాపాడాలని అనే భావం భోగి పండుగ ద్వారా మనకి పెరుగుతుంది. ధన్యవాదములు. ఇప్పుడు నా స్నేహితురాలు యశస్విని చెప్తుంది. ఈ పండుగ రోజున ఇళ్ళ ముందు ముగ్గులు వేయడం ఒక అందమైన సాంప్రదాయం. రంగురంగుల ముగ్గులు ఇళ్ళ ముందు వేసి వాటి మధ్యలో గొబ్బమ్మలు పెట్టడం మన సంస్కృతికి నిదర్శనం. ఇది ఇంటికి శుభాన్ని సంతోషాన్ని ఆహ్వానించినట్టు భావిస్తారు. ముఖ్యంగా పిల్లలు ముగ్గులు వేయడంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. భోగి పండుగ రోజున ప్రత్యేకమైన వంటకాలు తయారు చేస్తారు. పిల్లలు చెరుకు తీపి పదార్థాలు పండుగకు మరింత రుచిని చేకూరుస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం ద్వారా ఐక్యత ఆప్యాయత పెరుగుతాయి. ధన్యవాదాలు. ధన్యవాదములు. భారతదేశంలో ముఖ్యంగా తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకునే గొప్ప పండుగ. ఇది వ్యవసాయానికి సంబంధించిన పండుగ. ప్రతి సంవత్సరం జనవరి నెలలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజు ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రోజు నుంచే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. అందుకే సంక్రాంతిని శుభారంభానికి ప్రతీకగా భావిస్తారు. సంక్రాంతి పండుగ 3 రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమ. ప్రతి సంవత్సరం భోగి రోజున పాత సామాన్లను విడిచిపెట్టి కొత్త జీవితానికి సిద్ధమవుతాము. సంక్రాంతి రోజున కొత్త బట్టలు ధరించి దేవుడిని ప్రార్థిస్తాము. పండుగను ఘనంగా జరుపుకుంటాము. కనుమ రోజున పశువులకు పూజించి వ్యవసాయానికి కృతజ్ఞతలు తెలుపుతాము. ప్రధానోపాధ్యాయురాలు గారికి, గౌరవ ఉపాధ్యాయురాలందరికీ, మా పాఠశాల సిబ్బందికి మరియు నా ప్రియమైన మిత్రులారా, మీ అందరికీ నా వినయపూర్వక నమస్కారాలు. ఈ శుభ సందర్భంలో
అందరి ముందు మన తెలుగు సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన కనుమ పండుగ గురించి మాట్లాడే అవకాశం కల్పినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మన చేతుల్లోనే లేదా రిమోట్ కంట్రోల్, ప్రోగ్రామ్లు, వార్తల్లో హెడ్లైన్స్, మనకొచ్చే చిలిపి కష్టాలు, మైండ్తో అయిపోయే గాయాలే మనకు గండాలు.
వెకిల్లే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా మరెందుకు గోలా అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా వృధా ప్రయాసపడాలా భోజనంబు వింతైన వంటకంబు ఇయాల వారి విందు ఓహో నాకే ముందు వివాహ భోజనంబు వింతైన వంటకంబు
గన 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 కిరణ కాంతులే ఏ గగ 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 సూర్యులే చక 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 మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతి సంగీతాలుగా సంతోషాలే మన సొంతమే వైదిలో పుట్టిన పట్టు బంగారమే పెట్టి చేశారు మన చిన్ని హృదయాలని సారబెట్టేలా కోరుకుంటే అలా రింగితారన్ని బగ 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 భోగి మంటలే